మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సింధు తులసి. ప్రస్తుతం కడప నగరంలో రెవెన్యూ ఆఫీస్ ఎదుట రైతు కార్మిక వ్యవసాయ సంఘాల వ్యక్తులైతే ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఒకసారి దాని గురించి వాళ్ళ సమస్య ఏంటనేది వారి మాటలోనే వెళ్ళి తెలుసు. నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశ ప్రజలను నట్టేట ముంచేదానికి శ్రీకారం చుట్టినాడు. దేశ ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు రైతు వ్యతిరేక చట్టాలను, కార్మిక వ్యతిరేక చట్టాలను, ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా ధ్వంసం చేయడమే కాకుండా రైతులను, రైతు మార్కెట్లను, రైతు యార్డ్లను ఎక్కడ కూడా లేకుండా చేసేటువంటి వ్యవహారానికి శ్రీకారం చుడతా ఉన్నాడు. అదే సందర్భంలో ఈ దేశంలో నవరత్నాల కంపెనీలుగా పేరుగాంచినటువంటి పాల్కో, నాల్కో లాంటి సంస్థలను, విశాఖ ఉక్కు లాంటి సంస్థలను, అదేవిధంగా కాపర్ ఇండియా లిమిటెడ్, అల్యూమినియం ఇండియా లిమిటెడ్, సెయిల్, గెయిల్, కోల్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇస్రో, డిఆర్డిఓ లాంటి, బిహెచ్ఎల్ లాంటి అనేక సంస్థలను ఈ రోజు తెగనమ్మేదానికి శ్రీకారం చుట్టినాడు. దేశ స్వాతంత్రానంతరం ప్రజలు, కార్మికులు కూడబెట్టినటువంటి ప్రజాధనం, ప్రభుత్వ రంగ సంస్థలను కూడా తెగనమ్మేదానికి శ్రీకారం చుట్టినాడు. పోరాడి సాధించుకున్నటువంటి 44 రకాల కార్మిక చట్టాలలో 29 చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా మార్చి కార్పొరేట్ శక్తులకు, కార్మికులను బానిసలుగా చేశారు. ఈ దేశానికి సంపద సృష్టికర్తలైనటువంటి కార్మిక వర్గం శ్రమ శక్తిని ఈ రోజు కార్పొరేట్ శక్తులకు బానిసలుగా ఊడిగం చేసేటువంటి విధంగా, సమ్మె చేసే హక్కు లేకుండా చేసేటువంటి ఒక దుర్మార్గకరమైన విధానానికి శ్రీకారం చుట్టిన మోడీ ప్రభుత్వం గద్దె దిగేంత వరకు కూడా కార్మికులు, ప్రజలు, రైతులు, వ్యవసాయ కార్మిక సంఘాలందరూ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూ అతన్ని దిగిపోవాలని చెప్పేసి, రాజీనామా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగానే కడప జిల్లా, కడప నగరం ఆర్డీఓ ఆఫీస్ వద్ద అన్ని సంఘాల ఆధ్వర్యం నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ సర్కారు ఈరోజు కార్మికులకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకంగా ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేసినా, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఉద్యమించిన తర్వాత ఈరోజు ప్రభుత్వం రద్దు చేస్తామని చెప్పి ఈరోజు రద్దు చేయకుండా ఇబ్బంది చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అట్లాగే ప్రాణాలు తెగించి, ప్రాణాలు పోగొట్టి కార్మిక హక్కులు సాధించుకుంటే ఆ కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడులుగా తీసుకొచ్చి ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ కోడ్లను రద్దు చేసి యథావిధిగా కార్మిక చట్టాలను కొనసాగించాలని చెప్పి కార్మిక సంఘాలుగా సిఐటి, ఏఐటిసి, రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక, వ్యవసాయ కార్మిక, గిరిజన వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కడప నగరంలో, జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, గిరిజన సంఘాలు పాల్గొంటా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యానికి C+2 విధానం ప్రకారం మద్దతులను ప్రకటించాలని, అదేవిధంగా రైతులకు ప్రయోజనం చేకూర్చే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా రైతుల రుణాలను బేషరతుగా మాఫీ చేయాలని, కార్మిక చట్టాలు 44గా ఉన్నాయి ఇంతవరకు. ఆ 44 చట్టాలు 4 కోళ్లుగా విభజించి కార్మిక కడుపు కొట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి 44 కార్మిక చట్టాలను వెంటనే పునరుద్ధరించాలని, అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు 200 రోజులు పనిదినాలు పెంచాలని, అదేవిధంగా గిరిజనుల పరిరక్షణ కోసం ఆనాటి కేంద్ర ప్రభుత్వం 1/70 చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఆ 1/70 చట్టాన్ని తూట్లు పొడుస్తూ గిరిజనులకు అన్యాయం చేసే విధానానికి పూనుకుంటా ఉంది. కాబట్టి ఈ రైతాంగ, కార్మిక, వ్యవసాయ కార్మిక, గిరిజన వ్యతిరేక విధానాలు వెంటనే మానుకొని ఆయా వర్గాలకు ప్రయోజనం చేకూర్చడానికి ఈ కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలా. లేని పక్షంలో ఆయా వర్గాల ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన వ్యవసాయ చట్టాన్ని అయితే రద్దు చేయాలని వీళ్ళైతే డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు.